పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసిన వాడు. నువ్వు ఒకవేళ ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే కేల్కతం దుకాణం బంద్, నువ్వు తప్పు చేసావు నీ మనసులో అంటుందండి. ఇది మామూలు హెచ్చరిక కానీ. రోడ్డు మీద ఒక యవనస్తుడు వెళ్తుంటే అందగడు వెళ్తాడు, సూపర్గా ఉన్నాడు రా, అసలు బాడీ బిల్డర్ రా, అయిపోయింది, తప్పు చేసావు. రోడ్డు మీద ఒక యవనస్తుడు వెళ్తుంటే భలే ఉందిరా అమ్మాయి, తప్పు చేసావు. అదేనా ఏమ్మా? యేసుప్రభు ఆ మాట చెప్పింది, ఉందా ఆ మాట? ఉందా? చదువుతా ఆ మాట ఒకసారి. అందుకని ఎవరు మాసిలమ్మణ గారా విల్మోరియా గారు ఓ పాట, మోహపు చూపే నేరం వ్యభిచారము కన్నా ఘోరం, మరి లేనే లేదిక మోక్షం. ఏంటంట? మనం అవన్నీ ఎందుకు చదువుతాంలే, ఏమా చదమ్మా. అందుకే వాళ్ళకి నచ్చల. మెయిన్ ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనం విన్నారు కదా? చెప్పున్నదేమనగా, ఏమంటున్నాడండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయమందు, సోషల్ మీడియాలో గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఫేస్బుక్ షార్ట్స్ రీల్స్, తర్వాత యూట్యూబ్లో ఇలా విచ్చలవిడిగా వస్త్రాలను విప్పేసి, ఒక మాటలో చెప్పాలంటే వారి